ఇక మొయినాబాద్ లోని ఓ ఫామ్ హౌస్ లో జరిగిన బర్త్డే పార్టీని పోలీసులు భగ్నం చేశారు. మత్తు పదార్థాలు సేవించి అపస్మారక స్థితిలోని దాదాపు 50 మంది విదేశీయులను గుర్తించారు. వారంతా నైజీరియా, ఉగాండా నుంచి వచ్చిన వారిగా తెలిపారు. పార్టీలో దాదాపు 100 మందికి పైగా పోలీసులు పాల్గొన్నారు. వేడుకల్లో గంజాయి, డ్రగ్స్, విదేశీ మద్యం ఉపయోగించినట్లు సమాచారం రావడంతో ఎస్ఓటీ స్థానిక పోలీసులు దాడి చేసి వారిని అదుపులోకి తీసుకున్నారు. పార్టీకి పర్మిషన్ ఉందా, మద్యం ఎక్కడి నుంచి తెచ్చారు, డ్రగ్స్ వినియోగించారా లేదా అనే విషయాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించిన మరింత పూర్తి సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం బాకారా గ్రామ శివారులో ఎస్కే నేచర్ రిట్రీట్ ఫామ్ హౌస్ లో బర్త్డే పార్టీ జరుగుతా ఉందంటూ కూడా మొయినాబాద్ పోలీసులకు ఎట్ ఎ టైం ఎస్ఓటి పోలీసులకు ఇన్ఫర్మేషన్ వచ్చినటువంటి వెంటనే మూకుమ్మడిగా ఈ రెండు టీమ్స్ ఎస్కే నేచర్ రిట్రీట్ ఫామ్ హౌస్ పైన సోదాలు నిర్వహించడం జరిగింది. ఈ సోదాలు నిర్వహిస్తా ఉండగా 51 మంది ఆ బర్త్డేలో పార్టిసిపేట్ అయి ఉన్నారు. వీరంతా కూడా నైజీరియా, ఉగాండా నుంచి వచ్చినటువంటి విదేశీయులు అంటూ కూడా గుర్తించి వారి పూర్తి డీటెయిల్స్ సేకరించడం జరిగింది. వారు ఇటీవలే పొందినటువంటి పాస్పోర్ట్లు, వీసాలు, ఏ పని పైన వీళ్ళు హైదరాబాద్ కు వచ్చారు, ఎప్పుడెప్పుడు ఈ పార్టీలు నిర్వహించుకుంటా ఉన్నారు, పెద్ద మొత్తంలో గంజాయి, డ్రగ్స్, విదేశీ మద్యం ఉపయోగించినట్టుగా కూడా పోలీసులు గుర్తించి ఆ సొత్తునంతా కూడా స్వాధీనపరుచుకొని ఈ 52 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీంట్లో 20కి పైగా మహిళలు ఉండడం పోలీసులే ఆశ్చర్యానికి గురి చేసినటువంటి ఘటన. అసలు వీరు హైదరాబాద్ లో ఎక్కడ నివాసం ఉంటున్నారు, ఇంతమంది కలిసి ఒకే చోట ఈ పార్టీ ఏర్పాటు చేయడం వెనకాల ఉన్నటువంటి అసలు రహస్యాలేంటి, ఇది కేవలం బర్త్డే పార్టీ అయినా, బర్త్డే పార్టీ పేరుతో ఏవైనా డ్రగ్స్ పార్టీలను చేస్తా ఉన్నారా అనే దానిపై కూడా పోలీసులకు కొన్ని అనుమానాలు ఉన్నాయి. అవన్నీ కూడా ఈ వివరాలన్నీ కూడా ఆరా తీస్తా ఉన్నాం. అసలు పార్టీకి పర్మిషన్ లేకపోవడము, విదేశీ మద్యాన్ని వీరు తీసుకొచ్చి దాని ద్వారా ఎంజాయ్ చేయడము, డ్రగ్స్ ఉపయోగిస్తా ఉన్నారు, ఈ డ్రగ్స్ అనేవి ఎక్కడి నుంచి వచ్చాయంటూ కూడా ఈ 52 మంది నుంచి విడివిడిగా పోలీసులు ఆ స్టేట్మెంట్స్ కూడా రికార్డ్ చేసుకోవడం జరిగింది. వీరు హైదరాబాద్, ఉగాండా, నైజీరియా నుంచి వచ్చినప్పుడు హైదరాబాద్ లో ఎక్కడ నివాసం ఉంటున్నారు, ఏ ప్రాంతంలో నివాసం ఉంటున్నారు, వీళ్ళందరూ కలుసుకోవడానికి ఏదైనా స్పాట్ ఏర్పాటు చేసుకున్నారా, ఈ దేశానికి చెందినటువంటి సిటిజన్స్ ఎక్కువగా డ్రగ్స్ బారిన పడి అరెస్ట్ అయినటువంటి కేసులు ఎక్కువగా నమోదై ఉన్నాయి కాబట్టి ఇది డ్రగ్స్ పార్టీ అనుకోవాలి అనే దానిపై మాత్రం పోలీసులు కొన్ని అనుమానాలు వ్యక్తం చేస్తూ అక్కడ దొరికినటువంటి శాంపుల్స్ అన్ని కూడా సేకరించడం జరిగింది. వీరిలో కొంతమందికి ఈ డ్రగ్ టెస్టులు కూడా చేసినట్టుగా తెలుస్తుంది. దీనిపైన రిపోర్టు తొందరలో పోలీసులకు రిసీవ్ అయ్యేటువంటి ఛాన్స్ ఉంది. ఇది గంజాయి, డ్రగ్స్, విదేశీ మద్యాన్ని ఎక్కువగా ఉపయోగించి ఈ బర్త్డే పార్టీని సెలబ్రేషన్ చేశారు అన్నట్టుగా మాత్రం పోలీసులు గుర్తించి వీరందరినీ అదుపులోకి తీసుకొని వారి వివరాలన్నీ కూడా ఆరా తీస్తా ఉన్నారు. రైట్, థాంక్యూ రవితేజ.